కర్నూలు గాస్పుల్ మినిస్ట్రీ సార్, చర్చ్ ఇది. మేము దాదాపు 200-300 మంది దాకా ఉన్నాం చర్చిలో. ఇప్పటికి 4 సార్లు కూలగొట్టారు సార్. ఒక్కసారి కూడా పోలీసు వారు చర్య తీసుకోలేదు. మా దగ్గర 3 డిఎస్పీలు వచ్చారు, అన్నదాల డిఎస్పీలు వచ్చారు. ఎవరి దగ్గర చర్య తీసుకోలేదు. మన బాలసామాన్య వాడు కూడా 21లో కూడా కూలగొట్టేళ్ళాడు సార్. ఇదిగో ఇవాళ మళ్ళా వీళ్ళు నిన్నటి దినమందు రాత్రి ఎప్పుడు కూలగొట్టారో మాకు తెలియదు. అది వాడు వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళారు సార్. అయినా నేను ఎస్ఐ గారికి చెప్పాను, ఏసీపీ గారికి కూడా చెప్పాను. 100 సార్లు నడిచాను అక్కడ. ఇది మా ప్రార్థనా మందిరం కర్నూలు గాస్పుల్ మినిస్ట్రీ మీద ఉంది. రాఘవరెడ్డి భార్య, రాఘవరెడ్డి కొడుకు, వాళ్ళ అత్త, వాళ్ళందరూ ఒకసారి వచ్చి కూలగొట్టారు సార్. మళ్ళీ ఇప్పుడు బాలసామాన్య వాడు కూలగొట్టాడు. ఇప్పుడు సామ్రాజ్యంలో అనేవాడు కూలగొట్టారు. సత్యప్రకాశ్ అనేవాడు ఒకసారి కూలగొట్టాడు. ఇది ఎంత మాత్రం న్యాయం? ఇప్పుడు 3-4 సార్లు కూలగొడితే మేము దేవుని నామంలో క్షమించాం సార్ క్రైస్తవులు. ఇప్పుడు మా గుడ్డు ఫ్రైడే ఆరాధన మొత్తం మా దేవుని బలిపెట్టి మా ఎందుకు కూలగొట్టారు. లీగల్గా సార్ మేమే గెలిచాం ఈ కోర్టులో కూడా. వాళ్ళు మా మీద కేసు వేశారు సార్. ఎవరో కొన్నారంట చర్చి ప్రాపర్టీ, ఎవరో కొనడానికి నువ్వెవరమని మేము రాఘవరెడ్డిని కూడా అడిగితే ఇక్కడ మన జడ్జి గారు 95లోనో దేనిలోనో సార్ మొత్తం మీద ఆయన 2005లో కేసు కొట్టుడు పోయింది. మా ఫేవర్లోనే వచ్చింది. అది సిద్దిపేటలో కూడా మా ఫేవర్లోనే వచ్చింది. మేము పేదవాళ్ళం, దళితులు, అనాథులు అందరూ కూడా ఈ చర్చి కట్టుకున్నారు సార్. మాకు న్యాయం చేయాలి.